వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ స్టిచ్డ్. ఇందులో నేను మీకు చూపించినవన్నీ కొత్త డిజైన్స్ అండి. కొన్ని పాత డిజైన్స్ ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయి కూడా ఉంటాయి. నేను మీకు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చి ఫస్ట్ శారీ అండి. ఇది మ్యాంగో కలర్లో వచ్చింది శారీ. మ్యాంగో అండ్ డార్క్ గ్రీన్ కలర్ బోర్డర్తో వచ్చింది. మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగ జరీ వర్క్ అనేది వస్తుందన్నమాట. ఇది ఒక పట్టు శారీ అండి. ఇప్పుడు ప్రతి శారీకి కూడా అంచు చాలా పెద్దది ఇస్తున్నారు కదా. కింద డార్క్ గ్రీన్ ఇచ్చారు, బాటిల్ గ్రీన్. బ్లౌజ్ కూడా సేమ్ గ్రీన్ ఇచ్చారు. దానికి నేను ఈ డిజైన్ వేసానండి. మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ డిజైన్ మీరు ముందు ఆల్రెడీ చాలా బ్లౌజెస్కి చూసే ఉంటారు. ఇది మన దగ్గర ఈ డిజైన్ చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటారండి. దానికి నేను శారీలో కలర్స్ యూస్ చేస్తూ ఈ విధంగా వేశాను. బూటీస్ కూడా ఇచ్చాం అనమాట. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్లో నేను వచ్చి మ్యాంగో ఎల్లో ఏదైతే శారీ కలర్ ఉందో అది, ప్లస్ శారీ మధ్యలో అక్కడక్కడ రెడ్ కలర్ అనేది ఉందండి. సో శారీ కలర్ అండ్ రెడ్ కలరు ప్లస్ పట్టు శారీస్కి మనం మామూలుగా జరీ ఎలాగో యూస్ చేస్తాం కాబట్టి జరీ యూస్ చేసి 3 కలర్స్తోని నేను వర్క్ అనేది వేసానండి. ఫ్రంట్ కూడా చూడొచ్చు. ఇక్కడ మీరు అక్కడక్కడ కుందన్స్ స్టిక్ చేశానని అనొచ్చు. కాకపోతే అవి కుందన్స్ కాదండి, జరీతోని డాట్స్లా పడ్డాయి అవి. ఈ బోటాస్ మధ్యలో కుందన్స్ అయితే నేను స్టిక్ చేశాను. అక్కడక్కడ బోటాస్కి మాత్రమే స్టిక్ చేశానండి. మిగతావన్నీ కూడా వచ్చినవే. అక్కడక్కడే నేను కుందన్స్ అటాచ్ చేశాను. కావాలంటే మీరు చూడొచ్చు. హ్యాండ్కి ఇలాగా కిందన చిన్న ఫ్లవర్ బంచ్ లాగా తీగలా వస్తుంది. పైన ఏమొచ్చి బూటీస్ ఇచ్చాను ఇలాగా. ఇది మీకు ఎల్బో హ్యాండ్ లాగా యూస్ చేసుకోవచ్చు. డిజైన్ అయితే బోటర్ మీద వేసామండి. ఓవరాల్ బ్లౌజ్ అయితే మీరు చూడొచ్చు. ఇది డార్క్ గ్రీన్ కలర్ వల్ల బ్లౌజ్ చాలా నీట్గా కనిపిస్తుందండి. మీకు ఇది చాలా బాగా హైలైట్ అవుతుంది. ఈ డిజైన్ కానీ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి. నెక్స్ట్ శారీ వచ్చి ఉప్పాడ పట్టు శారీ అండి. ఇది కూడా సేమ్ టైప్ ఆఫ్ కలర్, ఎల్లో కలర్ వస్తుంది. అంటే పసుపు కొమ్ము కలర్ టైప్లో వస్తుంది. అంచేమొచ్చి గోల్డ్ ఇచ్చారు. ఉప్పాడలోని పెద్ద ప్యాటర్న్సే ఉండవు కదండి, కలర్ కాంబినేషన్స్ తప్ప. ఈ ఎల్లో శారీకి పింక్ కలర్ అంటే రాణి పింక్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. దీనికి కూడా అదే డిజైన్ అండి. ఎల్లో అండ్ పింక్ యూస్ చేసి, పింక్ అంటే కొంచెం షేడ్ అటు ఇటు ఇలాగా చిన్నది లైట్ షేడ్ తీసుకొని వేశాను. అండ్ గోల్డ్ జరీ యూస్ చేశాను. డిజైన్ మొత్తం అవుట్లైన్ గోల్డ్ జరీ అనేది పడుతుంది మీకు. సేమ్ దానిలాగే దీనికి కూడా కుందన్స్ అవి అన్నీ స్టిక్ చేశానండి. ఈ బ్లౌజ్ మార్కింగ్ చూసి తప్పుగా అనుకోకండి. ఇది ఒక టైలర్ ఇచ్చారనమాట. ఆవిడ పూర్తిగా చాక్తో ఇలా గీసేయడం వల్ల మీకు ఇలా కనిపించేస్తుంది. నా బ్లౌజెస్కి అయితే అలా మార్కింగ్స్ అవి అన్నీ కనిపించవు, మీకు చూసే ఉంటారు. చూసారా, ఈ బూటీస్ అవి అన్నీ కూడా ఈ డిజైన్లో ఏవైతే ఫ్లవర్స్ వచ్చాయో అవే ఫ్లవర్స్ ఇచ్చి కొంచెం స్టిక్ చేశాను. ఇది వచ్చి ఫ్రంట్ అండి. మీకు ఈ డిజైన్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. నేను చూపించే ప్రతి డిజైన్ కూడా మీకు రీజనబుల్ రేట్లోనే ఉంటాయండి. మీరు మీ శారీ కలర్ మాకు ఫోటో తీసి పెడితే దాన్ని బట్టి మేము బ్లౌజ్ పీస్ తీసుకొని దాని ఛార్జ్ ప్లస్ వర్క్ ఛార్జ్ వేసి దాన్ని షిప్పింగ్ అనేది చేస్తామండి. కాస్ట్ అనేది మీకు వాట్సాప్లోనే చెప్తాము. మీకు ఈ డిజైన్ నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించవచ్చు. ఇందాక చూసారా, స్లీవ్ డిజైన్ చిన్న ఫ్లవర్ బంచ్ వచ్చింది. ఇది కొంచెం పెద్దదన్నమాట. సింగిల్ ఫ్లవర్ మధ్యలో వచ్చి అటు ఇటు కొమ్మలు వచ్చి పైన బూటీస్ వస్తాయి. దానికి దీనికి స్లీవ్ ప్యాటర్న్ కొంచెం మారుతుంది అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్ అలాగే వస్తుంది. ఈ డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ శారీ వచ్చి ఇంకొక ఉప్పాడ శారీ అండి. ఇది నెమలకంఠం కలర్ అంటారు కదా, రమా గ్రీన్ కలర్ ఆ టైపు ప్లస్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్స్తోని శారీ అండి. దీనికి అంచు వచ్చి సేమ్ కలర్లోని వచ్చింది. పైన అంచు దగ్గర మాత్రం చిన్నది లైట్ గ్రీన్ ఉందన్నమాట.
పైటంచి వచ్చి ఎల్లో వచ్చింది, లెమన్ ఎల్లో. బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ ఇచ్చారు. శారీ కలర్ అయితే చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ లెమన్ ఎల్లో. దీనికి వచ్చేసి నెక్కకు వేరో డిజైన్ అండ్ ఆ నెక్కకేమో సెలెక్ట్ చేసుకున్న డిజైన్కి హ్యాండ్స్ చిన్న ఉన్నాయండి, కాబట్టి దానికి మ్యాచ్ అయ్యేలా పీకాక్ ప్యాటర్న్లో ఎల్బో హ్యాండ్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసి వేసాము. ఇది కూడా అదే టైలర్ది అండి, అందుకే మార్కింగ్స్ ఎలా ఉన్నాయి. ఇది బోట్ నెక్ వస్తుందండి, పీకాక్ డిజైన్ అనమాట. శారీ కలర్ యూస్ చేశాను. మా గ్రీన్లోని డార్క్ కలర్ కొంచెం లైట్ షేడ్ యూస్ చేసి గోల్డ్ జరీ యూస్ చేశాను. అక్కడక్కడ మీకు సేమ్ డిజైన్ మ్యాచింగ్ బూటీస్ వస్తాయి, మీకు కుందన్స్ కూడా వస్తాయి ఇలాగా. ఇది ఫ్రంట్ అండి. ఫ్రంట్ నెక్ కూడా మీకు సింపుల్గా వస్తుంది, బ్యాక్ ఫ్రంట్ సింపుల్గా వస్తుంది. స్లీవ్స్ మాత్రం హెవీగా కావాలని అడిగారనమాట. దీని డిజైన్కి ఆ నెక్ డిజైన్కి స్లీవ్స్ చాలా షార్ట్ అండ్ సింపుల్గా ఉన్నాయి, కాబట్టి ఎల్బో హ్యాండ్స్ కావాలన్నారు, కాబట్టి పీకాక్లోనే మేము ఈ డిజైన్ వేసాము. మీకు డిజైన్ అయితే చాలా నీట్గా కనిపిస్తుందండి, చాలా హెవీగా వస్తాయి హ్యాండ్స్ అనేవి, మీరు చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుందండి డిజైన్ అయితే. మీకు స్క్రీన్లో కన్నా బయట చూస్తే ఇంకా లుక్ బాగా కనిపిస్తుంది. కుందన్ స్టిక్ చేయడం వల్ల ఇంకా హైలైట్ అవుతుంది. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోండి. మీకు కాస్ట్ అనేది కూడా మీరు వాట్సాప్లో పింక్ చేసిన తర్వాత మేము మీకు చెప్తామండి. మీరు ఎంచుకునే ఫ్యాబ్రిక్ బట్టి, డిజైన్ బట్టి అండ్ ఫ్యాబ్రిక్ లెంత్ బట్టి కూడాను మేము ఛార్జ్ అనేది ఎంత అవుతుందో మీకు చెప్తాము. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి. శారీ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో శారీ వస్తుంది. బ్లౌజ్ ఏమో బ్రొకేట్ బ్లౌజ్ వచ్చింది. ఇది మీకు ఈ బ్లౌజ్ మీద బోట్ నెక్ డిజైన్ కావాలని అయితే అడిగారు. ఇది మీకు చాలా క్లాసీగా కనిపిస్తుందండి డిజైన్. ఫ్యాబ్రిక్ వచ్చి చాలా స్మూత్గా ఉంటుంది. శారీ కూడా సేమే వస్తుందండి, సేమ్ కలర్, సింగిల్ కలర్. సో దానికి కొంచెం కలర్ వేరేది ఏదైనా యాడ్ చేసి వేయమని అడిగారు, కాబట్టి నేను ఇక్కడ లైట్ గ్రీన్ షేడ్ అనేది యాడ్ చేసి, దీనికి ఆల్రెడీ కొంచెం డల్ కాపర్ షేడ్ జరీ ఉంది కాబట్టి శారీకి ఆ డల్ జరీ అండ్ స్కై బ్లూ కొంచెం లైట్ గ్రీన్ మిక్స్ చేసి 3 కలర్ కాంబినేషన్స్తో వర్క్ అనేది వేసానండి. మీరు చూడొచ్చు, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. మా దగ్గర ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. మేము ప్రతిదానికి కూడా డిజైన్ మ్యాచింగ్ బూటీసే వేస్తామండి. అన్నిటికీ కామన్గా కొందరు అయితే ఒకే టైప్ ఆఫ్ బూటీస్ వేసేస్తూ ఉంటారు. మేము అలా కాకుండా డిజైన్కి మ్యాచ్ అయ్యే బూటీయే వేస్తామండి. మీ డిజైన్ మీకు మీ బ్లౌజ్ మెజర్మెంట్ బట్టి మేము సైజింగ్ చేసి మరీ వేస్తాము. ఇది వచ్చి ఫ్రంట్ నెక్ అండి. ఇది కూడా సేమ్ బ్యాక్ లాగే వస్తుంది. ఫినిషింగ్ అయితే మీరు చూడొచ్చు, చాలా చాలా బాగుంటుందండి. ఇది బోర్డర్ పైన వేసామండి. డిజైన్ అయితే షార్ట్గా వస్తుంది, షార్ట్ హ్యాండ్సే కావాలని అడిగారు కస్టమర్. అయితే కింద ఒక ఫ్లవర్స్ లైన్ వచ్చి అక్కడక్కడ పైన మొగ్గలు అనేవి వచ్చేస్తాయండి. ఇంకా దీనికి ఇంకా కుందన్ వర్క్ అయితే అవ్వలేదు. ఇవన్నీ ఈరోజు షిప్పింగ్ చేయాల్సి ఉంది, కాబట్టి కుందన్స్ అంటించి ఆరబెట్టిన తర్వాత ఇంకా మేబీ మీకు చూపించడానికి ఛాన్స్ దొరకకపోవచ్చు, అందుకే నేను తొందరగా మీకు చూపించేస్తున్నాను. ఈ డిజైన్ కనుక నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి వాట్సాప్ చేయండి. నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్లో ఉంటుందండి, ప్యారెట్ గ్రీన్. దానికి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ పీస్ అయితే చిన్నదే వచ్చిందండి. బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది, సేమ్ దాని మీద వేసేయమన్నారు, కాబట్టి బ్యాక్ అంచు ఉండేలాగా కావాలంటే వేసుకోవచ్చు, కానీ వాళ్ళు అంచు వద్దన్నారు, కాబట్టి నేను కొంచెం పైకే వేసానండి. ఇది పీకాక్ డిజైన్ వస్తుంది. మీరు బ్రొకెట్ డిజైన్ వల్ల ఎక్కువ జరీ యూస్ చేశానండి నేను ఇక్కడ. శారీ కలర్ కూడా ఎక్కువ హైలైట్ అయ్యేలా వేసాను. పీకాక్స్ 2 వస్తాయి. సిల్వర్ ఏదైతే ఉందో సిల్వర్ మీద గోల్డ్ హైలైట్ అవ్వాలి అని చెప్పి గోల్డ్ ఎక్కువ యూస్ చేసి శారీ కలర్ వేసాను. సిల్వరే మరీ అంతా వేస్తే సరిగ్గా అనిపిస్తుందండి. పింక్, ప్యారెట్ గ్రీన్, సిల్వర్ అండ్ కాపర్ 4 కలర్స్ యూస్ చేసి నేను ఈ డిజైన్ అయితే వేసాను. మీకు బ్యాక్ ఇలా వస్తుంది.
ఫ్రంట్ అయితే సింపుల్గాన వస్తుందండి. ఈ విధంగా వస్తుంది మీకు 4 షేడ్స్తోని. సిల్వర్ మీద గోల్డ్ వేయడంతో అది బాగా కనిపిస్తుంది చూసారా. అండ్ అంచు వచ్చేసి ఇలా వచ్చిందండి, పింక్, డార్క్ పింక్లో వచ్చింది. దీని మీద మనం గోల్డ్తో వేస్తే కనిపించదండి, కాబట్టి నేను పీకాక్ని గ్రీన్తో హైలైట్ చేసి కిందన ఒక గోల్డ్ జరీ లైన్ అనేది వేశాను. బూటీస్ మాత్రం గోల్డ్ కాకుండా సిల్వర్ పెట్టానండి, కాబట్టి గోల్డ్ మీద సిల్వర్ హైలైట్ అవ్వాలని చెప్పి అలా వేశాను. మీకు ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుందండి చూసారా. అవుట్లైన్ అనేది మీకు కరెక్ట్గా పడుతుంది. ఈ డిజైన్ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండి, పచ్చి మ్యాంగో టైప్ కలర్ లాగా డార్క్ గ్రీన్. దాని మీద సిల్వర్ బ్రొకెట్ డిజైన్ వచ్చింది. శారీ అనేది సిల్వర్ ప్లస్ గ్రీన్లో వస్తుందండి. ఈ టైప్ సిల్వర్ టిష్యూ టైప్ లాగా వస్తుంది కొంచెం వరకు శారీ. తర్వాత బ్లౌజ్ పీస్ ఎలాగైతే ఉందో మీకు శారీ కూడా అదే విధంగా వస్తుంది. కింద అంచేమో కాపర్ కలర్లో వస్తుంది. బ్లౌజ్ పైన ఏమొచ్చి సిల్వర్ బ్రొకెట్ డిజైన్, బార్డర్ ఏమొచ్చి కాపర్ వస్తుంది. దీనికి వచ్చేసి పీకాక్ డిజైన్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారండి. దీనిలో ఎక్కువ కలర్ వేరియేషన్స్ లేవండి, ఓన్లీ శారీలో ఉన్న కలర్స్ యూస్ చేసి మాత్రమే వేయమని అడిగారు కస్టమర్. ఈ డిజైన్ అయితే మేము తయారు చేసి వేసామండి, సాఫ్ట్వేర్లోని ఎంబీ ఫార్మాట్ తయారు చేసి ఆ తర్వాత ఎంబ్రాయిడరీ అనేది వేసాము. మీరు చూసినట్టయితే పీకాక్కి సిల్వర్ ఎక్కువ వచ్చేలాగా సిల్వర్ బాడీ ఇచ్చి కింద పెటల్స్ దగ్గర మాత్రం హైలైట్ అయ్యేలాగా చూసారా. పెటల్స్ ఎంత బాగా షైనింగ్ వస్తుందో. అక్కడ మేము కాపర్ జరీ యూస్ చేసాము. శారీ కలర్ డార్క్ గ్రీన్ కాబట్టి గ్రీన్ వేసి హైలైట్ అవ్వడం కోసం కాపర్ జరీతోని అవుట్లైన్ వేసాము. ఫినిషింగ్ అయితే మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి. మీకు దగ్గర నుంచి చూపిస్తానండి క్లియర్గా. ఈ పించాలు అయితే చాలా బాగున్నాయండి. కాపర్ ఎంత మంచిగా హైలైట్ అవుతుందంటే మీకు దూరం నుంచి కూడా పీకాక్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ గ్రీన్ బ్లౌజ్లో కలిసిపోతుందని చెప్పేసి నేను కాపర్తో అవుట్లైన్ ఇచ్చానండి. ఆ అవుట్లైన్ అవ్వడం వల్ల మనకి హైలైట్ అవుతుంది అనమాట. ఫ్రంట్ వచ్చేసి ఇలా సింపుల్గా వస్తుందండి. ఇది ఫ్రంట్. నెక్స్ట్ హ్యాండ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్ డిజైన్ వస్తుందండి. ఇలా ఫ్లవర్ బంచ్లా వచ్చి పైన చెక్ ప్యాటర్న్ వస్తుంది. చెక్స్ ప్యాటర్న్కి మధ్యలోని ఒక చిన్న ఐ షేప్ లాగా వస్తుంది. ఆ ఐ షేప్లో మొత్తం అవన్నీ సిల్వర్ ఇచ్చాను. ఆ చెక్స్ అన్నీ కూడా గ్రీన్ ఇచ్చాను. కింద గ్రీన్ అవుట్లైన్ ఏమొచ్చి కాపరే ఇచ్చానండి, ఎందుకంటే నెక్లో మనం కాపర్ యూస్ చేసాం కాబట్టి ఆ ఫ్లవర్ చుట్టూను. హ్యాండ్స్కి కూడా అదే విధంగా వేసాను. ఓవరాల్ బ్లౌజ్ అయితే ఇదండి. ఈ డిజైన్ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోండి. ఈ బ్లౌజెస్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టి కామెంట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.